నేటి పంచాంగం వివరణ జనవరి 12, 2025 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి, ఉదయం 5:04 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం మృగశిర, ఉదయం 11:24 తదుపరి ఆరుద్ర. యోగం బ్రహ్మ, ఉదయం 9:01 వరకు. కరణం గరిజి, సాయంత్రం 5:48 వరకు. తదుపరి వనిజ, తెల్లవారుజామున 5:04 వరకు. వర్జం రాత్రి 7:32 నుండి 9:05 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:27 నుండి 5:11 వరకు. రాహుకాలం సాయంత్రం 4:33 నుండి 5:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుండి 1:47 వరకు. అమృతకాలం రాత్రి 12:56 నుండి 2:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం సాయంకాలం 5:56. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో నూతన సమస్యలను ఎదుర్కొంటారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఆశించిన రీతిలో రాణించలేకపోతారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా లేనందువలన రుణ సమస్యల నుండి మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే ఉంది. ఇక మేషరాశి వారికి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగ నష్టం, విద్యా నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సమస్య మరింత జటిలమవుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు మాట తులనంత వరకు ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఆస్తి విషయాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అనుకున్న సమయానికి డబ్బు అందక నిరాశ చెందుతారు. ఇక అత్యవసరంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దానికి సంసిద్ధమై ఉండండి. అలాగే ఒక సమాచారంతో కొంత గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవాలన్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ఇంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత నిరాశ అనేది కలుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించినంత లాభాలను ఆర్జించడం కష్టసాధ్యమే అవుతుంది. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొన్ని సవాళ్ళు అయితే ఎదురవ్వచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లేనిపోని ఒత్తిడిలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఎంత కష్టించినా ఫలితం లభించడం కొంత కష్టమే. మహిళలకు మానసిక అశాంతి అనేది కలుగుతుంది ఈరోజు. అలాగే మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకుంటారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆ వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. సోదరుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి సోదరుల నుండి అందుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనయోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ యాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన కాలం అనేది ఉంటుంది. ఇక ఈరోజు నూతన వస్తు వాహన లాభం అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది.
ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు సన్నిహితులతో సఖ్యత అనేది నెలకొంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కుటుంబంతో చర్చిస్తారు. అందరికీ ఆమోదకరమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే సంతృప్తిని కలిగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చాలా సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే విధులలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కొత్త అవకాశాలనేవి వస్తాయి. ఇక విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విషయాలను సాధిస్తారు. మహిళలకి ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. అలాగే ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఇంట బయట గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అస్థిరత్వత వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక పట్టాన ఒక ఆలోచన పైన ఉండకుండా పరిపరి విధాలుగా పోతుంది మనసు. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే మీ మాట తీరు వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున దురుసుగా ప్రవర్తించకండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పులు జరిగే అవకాశం ఉన్నందున ఈరోజు ప్రయత్నించకపోవడమే మీకు మేలు. ఇక సోదరులతో వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక తండ్రి తరపు వారి నుండి కూడా అశుభవార్తలను వింటారు. రాజకీయ నాయకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ వ్యాపారాలలో నష్టం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇక ఈరోజు బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు అనేవి ఏర్పడతాయి. నిర్ణయాలలో ఏమాత్రం తొందరపడవద్దు. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకోండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. మహిళలకి నిరుత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు శుభవార్తలను వింటారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందడం జరుగుతుంది. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనాదాయం అనేది పెరుగుతుంది. ఇక మిత్రుల చేయూత మీకు ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీపై గౌరవ అభిమానాలు అనేవి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల కొనుగోలుపై ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగడం వలన మంచి విజయాలను సాధిస్తారు. కొన్ని విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉన్నారో వారు తమ విధులలో ఉన్న చిక్కులను సమస్యలను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక విద్యార్థులకు కోర్సుల ఎంపికలలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈ రోజు సింహరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వారికి ఆర్థిక నష్టం అధికంగా కనబడుతుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విదేశీయానం చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు అనేక రకాలుగా అవాంతరాలను ఎదుర్కొంటారు. సోదరుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే కుటుంబంలో విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం సరిపోనందువలన రుణ ప్రయత్నాలైతే చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. ఇంట బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేకపోతారు. సన్నిహితులతో వివాదాలు కలతను కలిగిస్తాయి. మీకు గృహమున వాహనాలని కొనుగోలు ఎవరైతే చేయాలని చూస్తున్నారో అవి నిలిపివేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార పెట్టుబడులపై కొంత నిరాశ అనేది చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడులు తగ్గి కొంత ఊరట చెందే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సాంకేతిక నిపుణులకు గందరగోళమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు కొత్త చిక్కులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులు కొంత వెనుకబడిపోతారు. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం వలన పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి ఈరోజు శ్రీకారం చుడతారు. ఇక మిత్రులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో కలిసి వస్తాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే శుభవార్తలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారి ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి సోదరుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. విలువైన భూములను, ఖరీదైన సామగ్రిని కొంటారు. ఆత్మీయుల ద్వారా మీకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన వీధిలో కొనసాగుతుంది. ఇక ధార్మిక సంస్థల కార్యక్రమాలకు ధన సహాయాన్ని చేస్తారు. మీ మాట చాతుర్యం వలన కుటుంబ సభ్యులను ఆకర్షించగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాముల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు తీరు ఉపశమనం అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అవకాశాలు అనేవి అప్రయత్నంగా లభిస్తాయి. ఇక విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలతో హుషారుగా గడుపుతారు. మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5.
ఈరోజు కన్యా రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సమస్యలను అధిగమించి లాభాలను పొందుతారు. ఇక చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. తులారాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఈరోజు తులారాశి వారు పెద్దల సలహాలతో ముందుకు వెళ్లడం వలన మంచి లాభాలను గడిస్తారు. తులారాశి వారికి చాలా అమూల్యమైనదిగా చెప్పవచ్చు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. తులారాశి వారు ఈరోజు నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల ప్రయోజనాలను పొందుతారు. ఇక తులారాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ఉంటాయి. అత్యంత సన్నిహితులు మీకు ఎనలేని సహాయాన్ని అందిస్తారు. అలాగే స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఒక విలువైన సమాచారం అనేది రావచ్చు. ఆధ్యాత్మికవేత్తల సందేశాలను మీరు ఈరోజు అనుసరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినన్ని లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అనుకూలమైన పరిస్థితులను చూస్తారు. అలాగే వైద్యులు, సాంకేతిక నిపుణులకు క్లిష్ట సమస్యలు కూడా తీరిపోతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని స్థాన చలనాలను పొందుతారు. ఇంట బయట ఒత్తిడిలు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరాశాజనకంగా ఉంటాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మీరు ఈరోజు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. అశ్రద్ధ చేయకండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు తమ కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు అనవసరమైన వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో మాత్రం జాగ్రత్త. డబ్బు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక కొత్త వ్యక్తులను అంత త్వరగా నమ్మకండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలపై కొంత ఆందోళన అయితే తప్పకపోవచ్చు. ఇక నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. వృశ్చిక రాశి వారి యొక్క శక్తికి, సహనానికి పరీక్ష కాలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో వేగం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అలాగే మిత్రులతో విభేదాలు అనేవి నెలకొంటాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగిపోతాయి. ఇక ఉద్యోగాల వర్గాల వారికి విధుల్లో కొంత ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి అనేది ఈరోజు ఫలించకపోవచ్చు. అలాగే విద్యార్థులు కొన్ని అవంతరాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు అధిక శ్రమతో అల్ఫా ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు అనుకోని సమస్యల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు ధనుసు రాశి వారు మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది.
ఆర్థిక విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే నూతన పెట్టుబడులు పెట్టాలని చూసే వారికి కూడా పెట్టుబడి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. విద్యార్థులు విదేశీ యానం చేయండి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు శ్రమ పడాల్సి వస్తుంది. ఎంత ఆత్మవిశ్వాసంతో మసులుకున్న కొన్ని అపవాదులు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతమవుతారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. సన్నిహితులు దగ్గరవుతున్న వేళ మళ్ళీ కొన్ని అవంతరాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడి సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇతరుల పనిభారాన్ని కూడా మీద వేసుకొని బాధపడాల్సి వస్తుంది. అలాగే రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కొంత సంయమనం పాటించాల్సిన సమయం ఇదే అని చెప్పవచ్చు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు నరసింహ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు తమ సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ మాటకు మరింత విలువ అనేది పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు ఇతరుల అవసరానికి సైతం ధన సహాయాన్ని చేస్తారు. ఇక మకర రాశి వారు ఈరోజు పెద్దల సలహాలతో మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు శత్రువులను సైతం తమ కాళ్ళ వద్దకు తెచ్చుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఈరోజు విదేశీ యాన యోగం కూడా కనబడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీ మాట తీరుతో కుటుంబ సభ్యులను మెప్పించగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు కొంత ఆర్థికంగా ఉపయోగపడతాయి. ఆర్థికంగా పటిష్టమవుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు అప్రయత్నంగానే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే సోదరులతో మిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అందిన లాభాలతో ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది నెరవేరుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకూల పరిస్థితుల మధ్య తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలు మరింత సంతోషంగా గడపగలుగుతారు ఈరోజు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు దుర్గామాత ఆరాధన చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఈరోజు చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. శుభవార్తలను వింటారు. ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక నూతన పరిచయాలు మీలో నూతన తేజాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీరంటే గౌరవం, ఆదరణ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను, కొన్ని మఠాలను సందర్శిస్తారు. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆదాయం అంచనాల కంటే అధికంగా పెరుగుతుంది. ఆశించిన విధంగా కొంత విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంస్థల విస్తృతికి ప్రయత్నాలు చేస్తుంటే అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న ఆటుపోట్లను, ఒత్తిడులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఈరోజు విద్యార్థులు విదేశాలలో అభ్యసించడానికి కంటున్న కలలు నిజం చేసుకుంటారు.
మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి ఈరోజు. అలాగే కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే నూతన పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఆ విషయంలో కాస్త పునరాలోచన చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనిచేసే చోట చిన్నపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కాస్త మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో కొంత నిరుత్సాహం అనేది పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం ఈరోజు మీనరాశి వారికి అస్సలు తగదు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అసలు చేయకండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించకపోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం కనిపించదు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక రాబడి కొంత తగ్గి రుణాలైతే చేయవలసి రావచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త చిక్కులు అనేవి తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలు మీద పడి సతమతమవుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు తమ అంచనాలు తప్పే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.